హైదరాబాద్ హయాత్ నగర్లోని రావి నారాయణరెడ్డి కాలనీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గుడిసెల్లో ఉన్న 30 సిలిండర్స్ పేలడంతో దాదాపు 400 గుడిసెలు పూర్తిగా దగ్ధమయ్యాయి. దేవుడి పటాల ముందు వెలిగించిన దీపం వల్ల మంటలు వ్యాపించి సిలిండర్స్ పేలాయని, అందుకే భారీ అగ్ని ప్రమాదం సంభవించిందని భావిస్తున్నారు అధికారులు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. పరిధిలో ఉన్నటువంటి రావి నారాయణరెడ్డి కాలనీలో సుమారుగా 700కు పైగా కూడా ఇక్కడ గుడిసెలు అయితే దగ్ధమైపోయాయి. పూర్తిగా వాళ్ళు అసలు సర్వస్వాన్ని కోల్పోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక్కొక్కరిది ఒక్కొక్క గాథ అనే చెప్పుకోవాలి. వాళ్ళ సర్వస్వం కూడా వాళ్ళు తినేటువంటి ఆహార పదార్థాలు, వాళ్ళ దుప్పట్లు, బట్టలు, ఇతర సామాగ్రి మొత్తం కూడా కాలిపోయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అక్కడ ఉల్లిగడ్డలు అంటే అన్న మీరు ఏం చేస్తారు? ఆ ఉల్లిగడ్డలు అమ్ముతుంటారా? ఉల్లిగడ్డలు అమ్ముతుంటానా? ఉల్లిగడ్డ అమ్ముతుంటా, బిజినెస్ చేస్తుంటా. ఇక గుడిసెలు ఉంటా, గుడిసె చేసినప్పుడు ఇక్కడ ఉంటా. మా అబ్బాయి ఉన్నాడు, చిన్న అబ్బాయి. ఇక పిల్లల్ని తీసుకొని మేము ఫ్యామిలీతో నిన్ను ఉంటాము. ఇక ఇల్లు లేదు, ఏం లేదు. పూలు గిట్ట పొలాలు గిట్ట ఏం లేవన్న. పేదల బతుకు, మా బతుకే ఇక రోడ్డు మీద బతుకు. ఈ ప్రభుత్వం గిట్ట పట్టించుకోవట్లేదు. ఈ 2 సంవత్సరాలు పోరాడుతున్నాం. మాకు ఏదైనా ఒక 60 గడ్డల నీళ్ళు లేకుండా ఇళ్ళని పోరాడుతుంటే అసలు ఏం చీమకు నీరు గార్చినట్లనే. ఇప్పుడు మీరు ఈ ఘటన జరిగినప్పుడు లేరా అన్న? మధ్యాహ్నం జరిగింది అంటున్నారు, లేరా ఇంట్లో? లేరన్నా, మేము బయటికి వెళ్ళినాము, బిజినెస్ కానీ వెళ్ళినాము. ఇక వచ్చి మాకు ఫోన్లు చేసే వరకు వచ్చినాము. ఇక అప్పటి వరకు ఇక చారన్న, యాదరెడ్డి అన్న మాకు బాగానే సాయం చేసిండు. ఫైర్ ఇంజిన్లు అవి వచ్చినాయి, ఆర్పిన పోలీసు వాళ్ళు ఇవ్వడంగా బాగానే సాయం చేసిండు. లాస్ అయిందన్న బాగానే. మాకు ఏదో ఒకటి న్యాయం చేయాలని, న్యాయం చేయండి అయితే మేము కదలము. ఎందుకంటే ఇక్కడ 8,000 గుడిసెలు ఉన్నాయి. 8,000 గుడిసెలు తాగడానికి నీళ్ళు లేవు, ఏం లేవు. కనీసం నీళ్ళ సవరణ చేస్తున్నాను, బాగా నీళ్ళు లేవు అన్న, ఏం లేవు. మాకు నీళ్లు కావాలి, అంతా కావాలి. మాకు బోర్కి పర్మిషన్ ఇవ్వాలి. బోర్కి పర్మిషన్ ఎందుకు ఇచ్చారన్నా? ఇక్కడ 8,000 మంది ఉన్నప్పుడు ఒక్క ఇంటికి 16,000 మంది అవుతుంది. 8,000కు వాళ్ళ మళ్ళీ పిల్లలు ఉన్నారు. నీళ్ళు లేవు, ఏం లేవు అని మాకు ఇక్కడ నీళ్ళన్నీ ఇవ్వాలి. ఆ బోర్ వేపించిండ్రు, 2 ఫీల్ వేసిండ్రు. అక్కడని వేయనీయలేరు. ఆ బోర్ అన్న మొత్తం వేయనిచ్చింది. నీళ్ళని పడితే మాకు నీళ్ళని ఉంటాయి. మాకు ఇప్పుడు మొత్తం సౌలత్ కావాలన్నా. మాకేమొద్దు ఇంకా మిగతాయి. మాకు 60 గదాలు కావాలి. మాకు మొత్తం లైట్లు కావాలి, అన్నీ కావాలి. లేకుంటే మేము ఏడు ఉండాలి. ఇప్పుడు మాకేం లేవు. ఇప్పుడు మాకు ఆదుకోవాలి, ఏదో ఒక కొంత సాయం చేసి ఆదుకోవాలి. ఆదుకున్నది మాకు లేదు. ఇక మొత్తం ఇక ఈ బట్టలు ఉన్నాయి, బట్టలు లేక ఇక ఇంకేం లేవు. మాకు ఇప్పుడు తిండి గీయడం లేదు. తిండికి ఏమన్నా సప్లై చేస్తారా? ప్యాకెట్లతో ఏమైనా చేస్తారా? చేయండి గవర్నమెంట్. ప్రభుత్వం కూడా వాళ్ళకి ఏదైనా సహాయం చేస్తేనే బాగుంటుందని చెప్పి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే సర్వస్వం కోల్పోయారు అక్కడ. వాళ్ళు ఏదో చిన్న ఆ ఉల్లిగడ్డలు అవన్నీ తీసుకొచ్చుకొని బయట అమ్ముకునేటువంటి వ్యక్తి ఇప్పుడు మొత్తం తన సర్వస్వాన్ని కూడా కోల్పోయాడు. అసలు ఇక్కడ ఈ ఏదైతే వంట పాత్రలు ఉంటాయో అవన్నీ కూడా మొత్తం అగ్నికి అసలు ఇదంతా కూడా ఆహుతైపోయి కరిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఎంత వేడి ఉత్పత్తి అయితే ఆ వంట సామాగ్రి కూడా కరుగుతుంది. సో వాళ్ళందరి ఇక్కడ వాళ్ళ వంట సామాగ్రి కానీ ఇతర మొత్తం ఇది చూడొచ్చు, ఇవన్నీ కూడా మొత్తం అసలే కరిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో వాళ్ళు మొత్తం సర్వస్వం కూడా కోల్పోయారు. అక్కడ చూడొచ్చు కుట్టు మిషన్ కనిపిస్తూ ఉంది. అంటే ఏదో చిన్న పనులు చేసుకునేటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా, ఏదో కూలీనాలి చేసుకొని బతికేటువంటి ప్రజలు వీళ్ళందరూ కూడా. సో ఒక్కసారిగా ఈ అనుకోని సంఘటన జరగడం వల్ల అంతా కూడా కోల్పోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అన్న, ఈ గుడిసె మీదేనా? అవునండి. ఎప్పటి నుంచి ఉంటున్నారు మీరు ఇక్కడ? ఒక 2.5 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాం. అయితే చాలా బాధలు పడుతున్నాం సార్. ఏదో నీడు దొరికింది అనేటప్పటికి ఇట్లా అయిపోయింది. ఇప్పుడు మొత్తం అందరూ రోడ్డు మీదకి వచ్చేసినట్టు అయిపోయిందండి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. చాలా నష్టపోయాం సార్. ఇందులోపల మిషన్లు కలిపోయినాయి, దాచుకున్న సొమ్ము పోయింది. ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కాదు. తిండికి కూడా లేవు ఇప్పుడు అందరూ, ఎవరు కూడా. చాలా ఇబ్బంది అవుతుంది సార్. ఏం చేస్తారో ఏమో అర్థం కావట్లేదు. దాదాపు అందరి పరిస్థితి అట్లనే ఉందండి. ఏం చేయాలో తెలియదు. వాళ్ళు తినేటువంటి ఆహార పదార్థాలు కాలిపోయినాయి, మెడిసిన్, చిన్నపిల్లలకు సంబంధించిన సర్టిఫికెట్లు, ఈవెన్ మొబైల్ ఫోన్స్ కూడా కాలిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొబైల్ ఫోన్స్ ఇవన్నీ చూడొచ్చు. సో ట్యాబ్, మొబైల్ ఫోన్స్ ఇవన్నీ కూడా అసలు మొత్తం ఆ చిన్నపిల్లలు చదువుకునేటువంటి ట్యాబ్ కూడా కాలిపోయి మొత్తం అంతా కూడా చూడొచ్చు. మొత్తం అసలు హృదయ విదారకంగా ఉంది అని చెప్పుకోవచ్చు వీళ్ళ అసలు సంఘటన అంతా కూడా. సో ఈ కుట్టు మిషన్ ఏదో వాళ్ళు చిన్నగా వాళ్ళు ఏదో జీవనం కొనసాగించేందుకు కుట్టు మిషన్ కూడా నడుపుకుంటారు. అదంతా కూడా చిన్న మొత్తం దుస్తులన్నీ కూడా కుడుతూ ఉంటారు. సో అలాంటిది ఇప్పుడు వాళ్ళకు ఆ చేయూతనిచ్చేటువంటి ఆ పని కూడా లేకుండా పోయిందని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అమ్మ, మీదేనా ఇది? అదే సార్. ఇప్పుడు ఆల్రెడీ నేను మిషన్ కుట్టేటప్పుడే అంటుకున్నాయి సార్. ఇవన్నీ అంటుకొని గ్యాస్లో పేలిపోతే పిల్లలు ఒక్కటి అట్టుకొని పారిపోయాం సార్. ఇంక నేనేం తీసుకొని కూడా
లేదు సార్ ఇంకా పిల్లలు అప్పుడు మీరు ఇక్కడే ఉన్నారా ఈ ఘటన జరిగినప్పుడు? ఇక్కడే కుట్టుకున్నాను సార్ మిషన్, ఇక్కడే కాలింది సార్. వెనకాల నుంచి మంట వచ్చింది. ఆ టప్పని 10 నిమిషాలకి పెద్దోళ్ళు అందరూ వచ్చి ఆడుతున్నారు. గ్యాస్ పేలబడికి ఎవరాలు పారిపోతే పిల్లలు ఏడ్చేస్తుంటే పిల్లలు పెట్టుకొని వెళ్ళిపోయాను సార్. నేను ఇంట్లో కూడా రానకు అవకాశం లేదు సార్. సో చుట్టుపక్కల ఇళ్ళన్నీ అంటుకొని పెద్ద ఎత్తున శబ్దాలు వస్తూ గ్యాస్ సిలిండర్లు పేలుతూ ఉంటే ఆవిడ చిన్న పిల్లల్ని తీసుకొని తన పిల్లల్ని తీసుకొని బయటికి వెళ్ళిపోయింది. కనీసం తన ఇంట్లో నుంచి ఏమీ కూడా తీసుకురాలేని పరిస్థితి ఉంది. ఈవెన్ మొబైల్ ఫోన్స్, ట్యాబ్స్, వాళ్ళు తినేటువంటి ఆహార పదార్థాలు అన్నీ కూడా ఈ గుడిసెలోనే కాలిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఖచ్చితంగా ప్రభుత్వం కూడా వీళ్ళ గురించి పట్టించుకొని ఏదో ఒక ఆదరణ అనేది వాళ్ళకు అందించాలి. ఖచ్చితంగా ప్రభుత్వం కూడా ఆదుకోవాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఘటనలో నష్టపోయినటువంటి ప్రజలందరూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ కృష్ణతో విజయ్, బిగ్ టీవీ, గుంటూరు.